భాగ్యనగరంలో అక్రమార్కుల చెరలో చిక్కుకున్న జల వనరులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా మరో 2 చారిత్రక విజయాలను సొంతం చేసుకుంది. పాత బస్తీలోని బుమ్రుక్ ఉద్దౌల చెరువుతో పాటు కుకట్పల్లిలోని నల్ల చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నిజాం కాలం నాటి విశిష్ట నేపథ్యం ఉన్న బుమ్రుక్ ఉద్దౌల చెరువు ఒకప్పుడు 104 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కానీ ఆక్రమణల వల్ల కేవలం 4.5 ఎకరాల మురికి కుంటలా మిగిలిపోయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో 45 అక్రమ నిర్మాణాలను తొలగించి 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. భూ కబ్జాదారుల ఆగడాలకు బుల్డోజర్లతో సమాధానమిస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను రక్షిస్తూ నగరవాసులతో శబాష్ అనిపించుకుంటోంది హైడ్రా. గతేడాది సెప్టెంబర్లో అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు జీవం పోసి నీటి వనరుల ఉనికిని చాటి చెప్పిన హైడ్రా పాత బస్తీకి మణిహారంగా నిలిచే చారిత్రక బుమ్రుక్ ఉద్దవల చెరువును అక్రమార్కుల చెర నుండి విడిపించి ప్రాణం పోసింది. పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయిన చెరువును తవ్వితీసి చారిత్రక వైభవాన్ని చాటింది. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న బుమ్రుక్ ఉద్దవల చెరువును కాపాడిన హైడ్రా చెరువును మార్చి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మీరాలం చెరువునకు ఎగువన ఉండే ఈ చెరువుకు అనేక ప్రాంతాల నుంచి వరద చేరేది. ఎత్తైన కట్ట, దాని కింద నీటి కుంటలు ఉండేవి. అందులో నిజాం పాలకులు వనమూలికలను వేసేవారని, వాటితో సరస్సులోని నీరు మరింత పరిశుభ్రంగా మారేదని చరిత్రకారుల పరిశోధనలో తేలింది. చారిత్రక నేపథ్యమున్న బుమ్రుక్ ఉద్దౌల చెరువు కాలక్రమేణా 80% ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఆక్రమణల తర్వాత చెరువు మొత్తం విస్తీర్ణంలో 4.5 ఎకరాలే మిగిలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక ప్రజాప్రతినిధులే చెరువులో బడా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. చెరువు పరిధిలో అనధికారికంగా నిర్మించిన బహుళ అంతస్తులతో పాటు 45 ఆక్రమణలను తొలగించి 12 ఎకరాల చెరువు భూమిని రక్షించి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో హైడ్రా చెరువును అభివృద్ధి చేసింది. అభివృద్ధి పనులకు ముందు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బుమ్రుక్ ఉద్దౌల చెరువు ఆక్రమణల తొలగింపుతో 18.23 ఎకరాలకు విస్తరించింది. చెరువునకు 3 వైపులా ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. వాకింగ్ ట్రాక్, కట్టపై జిమ్, చిన్నారులు ఆడుకునేలా ప్లే ఏరియాలు, వృద్ధులు సేద తీరేలా నలువైపులా నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా అభివృద్ధి చేసిన మరో చెరువు కూకట్పల్లిలోని నల్ల చెరువు. మార్చి 9 ఈ చెరువును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కూకట్పల్లి నల్ల చెరువు 29.58 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కబ్జాదారుల కన్ను చెరువుపై పడటంతో క్రమంగా FTL బఫర్ జోన్లోని 15 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి నల్ల చెరువు ప్రాంతంలో డ్రోన్ సర్వే నిర్వహించిన హైడ్రా శాటిలైట్ మ్యాప్లు, సర్వే నివేదికల ఆధారంగా FTL బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా జనాలు నివాసముండే వాటిని మినహాయించి అనధికారిక నిర్మాణాలన్నీ కూల్చివేసింది. నల్ల చెరువులో అన్యాక్రాంతమైన 15.26 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని చెరువుకు పూర్వస్థితిని తీసుకొచ్చింది. అనతి కాలంలోనే చుట్టుపక్కల వాళ్లే ఆశ్చర్యపోయేలా కూకట్పల్లి నల్ల చెరువు 20 కోట్లతో హైడ్రా తీర్చిదిద్దింది. బుమ్రుక్ దౌలా మనం ఏదైతే గనక నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది కదా, శివరాంపల్లి ఓల్డ్ సిటీ, అక్కడ ఈ చెరువు ఉండింది. ఈ చెరువు ఒరిజినల్గా 1770లోనే అప్పుడే నిజాం కాలం నాటి టైంలో ఈ చెరువును తయారు చేయడం జరిగింది. దీనికి మొత్తం కూడా అంటే ఒక రకంగా డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఫర్ నిజాం ఫ్యామిలీగా ఉండేది ఇది. సో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ కోసం ఇదంతా యూస్ చేస్తుండేది. అంత ప్రశస్తమైన అంటే అంత అద్భుతమైన వాటర్ దీంట్లో స్టోర్ అయి ఉండేది అనమాట. అది కాలక్రమేణా ఇదేమైందంటే మనకి ఇప్పుడు ఈ 1970s, 80s, 90s ఇట్లా మెల్లిగా మనం చూసుకుంటే కనుక ఈ లాస్ట్ 2-3 డెకేడ్స్ నుంచి దీన్ని బాగా ఎంక్రోచ్మెంట్ అవుతూ వచ్చిందనమాట. ఎంక్రోచ్మెంట్ అవుతూ వచ్చేసి మనకి ఫైనల్గా ఈ లేక్ యాక్చువల్గా 100 ఎకరాల పైన ఉండవలసిన ఈ లేక్ని 4 ఎకరాలకి తీసుకొచ్చేసారు. 4 ఎకరాలకి ఉంది. ఆ 4 ఎకరాలు కూడా ఎలా ఉండేదంటే మొత్తం గార్బేజ్ తోటి, అంటే చెత్త, ఈ డంప్ చేయటం అంతా కూడా చేసి అక్కడికి వెళ్తే ఒక రకంగా మనం మురికి కూపంగా ఉండేది, ముక్కు మూసుకొని పోయేటట్టు ఉంటుంది. అన్ని రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా అక్కడ జరుగుతున్నాయి. చీకటి అయితే కనుక అక్కడంతా జరుగుతుంది. ఇది పరిస్థితి. అప్పుడు హైడ్రా మీకు తెలుసు వచ్చింది మనకి జూలై 2024లో. ఆగస్టు ఫస్ట్ వీక్లోనే దీని మీద మేము అప్పుడు తీసాము. ఈ ఫైల్ అంతా తీసి చూసినప్పుడు బుమ్రుక్ దౌలాలో ఎప్పటి నుంచో NGTలో కేసులు నడుస్తున్నాయి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో, లేకపోతే రకరకాల హైకోర్ట్స్లో ఉన్నాయి. చాలా చోట్ల ఇది జరిగిందనమాట. జరిగి ప్రతి చోట ఏమవుతుందంటే ఏదో ఒక ఆర్డర్ ఇస్తున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఎవరు అధికారులు కానీ ఎవరైనా కానీ కూడా ఒక ఆర్డర్ ఇస్తున్నారు. చాలా సంవత్సరాలు మేము తీసి చూసాం ఫైల్స్ అన్నింటిలో కూడా ఆర్డర్ ఉంటుంది, ఓకే దీన్ని మనం ఇది తీయాలి చేయాలి అని అంటారు కానీ బట్ ఏం జరగట్లేదు. అంటే
పిల్లికి గంట కట్టడం అనేది సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. సో హైడ్రా అనేదానికి అప్పుడు పవర్స్ ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సో హైడ్రా ఇమీడియట్లీ మేము ఇదంతా స్టడీ చేసిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ లేక్, ఇది మనం రిస్టోర్ చేస్తే కనుక చాలా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి జరుగుతుంది అనే దాంతో ఇమీడియట్గా దీన్ని వన్ ఆఫ్ ద ప్రయారిటీ కింద టేకప్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ 2024లో చేసిన మొట్టమొదటి ఆపరేషన్స్లో భూమిరుగ్దోల ఆపరేషన్ ఒకటి అనమాట. సో దీంట్లో అప్పుడు మేము అక్కడ కొన్ని బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్, ఎఫ్టీఆర్లో ఉన్న వాటిని, అంటే ఆల్రెడీ నివాసాలు ఉన్నటువంటి బిల్డింగ్స్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు టచ్ చేయలేదు. అంటే హైడ్రా మొదటిసారి నుంచి కూడా, మొదటి నెల నుంచి కూడా మాకు చాలా క్లియర్గా ఉంది. అప్పటికే కొంతమంది ఇల్లు కట్టుకొని దాంట్లో ఇళ్ళు ఉంటే ఆ ఇల్లుని మేము టచ్ కూడా చేయలేదు. ఈ పక్కన కడుతున్న దాన్ని మటు కూల్చామన్నమాట. అది ఎందుకంటే దానికి పర్మిషన్స్ లేవు, అనాథరైజ్డ్ అవన్నీ కూడా పక్కన గవర్నమెంట్ ల్యాండ్, చెరువు ల్యాండ్, షికం ల్యాండ్ అనమాట. మొత్తం దాంట్లో కడుతుంటే అక్కడంతా కూల్చి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు చెరువుగా తయారు చేసి దాదాపు 17 ఎకరాలు 18 ఎకరాలు చెరువు, అంటే 4 రెట్లు పైన చెరువుని మనం తీసుకురావడం జరిగింది. చేసి దీనికి దాదాపు అరౌండ్ 20 crores అండ్ డాట్, దీనికి మొత్తం టోటల్గా అయిన ఖర్చు 20 crores దాకా ఉంటుంది. 2-3 phases చేసింది మ్యాక్సిమం, అంటే ఒక 17-18 crores అనేది. సో ఇది చేసి దీన్ని ఇప్పుడు ఒక అద్భుతమైన, అంటే మీరు చూసారు బతుకమ్మకుంట ఒక మనం ఎలా అయితే చేసామో దానికన్నా చాలా మెరుగ్గా ఓల్డ్ సిటీ వాసులకి కూడా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి మనం. ఎందుకంటే అక్కడ మనం ఓల్డ్ సిటీ అనగానే ఇరుకు రోడ్లు, లేకపోతే ఒక అంత బస్తీ అంటే ఒక రకమైన, అంటే అక్కడ ఓల్డ్ సిటీ అనేది ఒక తప్పుగా దాన్ని తీసుకెళ్లేటటువంటి ఏదైతే నెరేటివ్ ఉందో దాన్ని మనం అడ్రస్ చేయాలి. చేసే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన దాన్ని చూపించే దాంట్లో ఈ చెరువు కూడా దోహదపడుతుంది, ఈ చెరువు కూడా దానికి సహకరిస్తుందనే దాంతో మేము అక్కడ ఆ చెరువును అంత ప్రెస్టీజియస్ తీసుకోవటం, ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఈ చెరువుకి మనం చాలా ఫోకస్ ఇచ్చి చేసి ఈ చెరువుతో పాటు, అంటే హైడ్రా చేసినటువంటి మొదటి విడతలో 6 చెరువులు చేస్తున్నాము, ఆ తర్వాత ఇంకో 14 చెరువులు చేస్తున్నాము, ఆ తర్వాత ఇంకో, అంటే మొత్తం 25 చెరువులు 1.5 yearలో మేము చేస్తున్నాము. ఇంతేకాకుండా ప్రైవేటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మెల్లిగా చేయాలనేటువంటి ఆలోచన ఉందన్నమాట. సిఎస్ఆర్ కింద వాళ్ళు కూడా టేకప్ చేసి చేస్తుంటే దాన్ని మనం మానిటర్ చేస్తాం. గతంలో సిఎస్ఆర్లో కొంతమంది చేశారు, సరిగ్గా జరగలేదు. దాన్ని ఇప్పుడు హైడ్రా చేస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా చేయాలన్నమాట. ఇప్పుడు మేము చేస్తున్న చెరువుల్లో, మేము చేసే చెరువులకి వేరే చెరువులు తేడా ఏంటంటే ఇది మొత్తం, అంటే ఎంటైరిటీ, ఇంతకుముందు ఏదో ఊరిన పైన డీసిల్టింగ్ చేసి కొన్ని బండ్ చేసి దాన్ని ఏదో చేసి కాస్త మళ్ళీ చేసినా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనిపించేది. ఇప్పుడు అలా కాదు, మేము చేస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేసేదానికి పూర్తిగా అక్కడ డీసిల్టింగ్తో పాటు బండ్ క్రియేషను, ప్లస్ దానికి ఎంటర్టైన్మెంటు, రిక్రియేషన్ పద్ధతి, పిల్లలు రావడానికి, పెద్దవాళ్ళు రావడానికి, మహిళలు రావడానికి, అందరూ కూడా ఈ చెరువు మాది ఇదని అనుకునే ధోరణిలో ఉండడానికి మేము మా ప్రయత్నం చేస్తూ ఇప్పుడు చేసాం దీన్ని. ఇది ఇప్పుడు త్వరలో, అంటే 2 రోజుల్లో ఆదివారం రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా దీని ఇనాగ్రేషన్ జరుగుతుందన్నమాట. అలాగే కుకట్పల్లి నల్ల చెరువు సార్, మండే అవును. సో దాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు? అది 2 ఎకరాలు ఉండేది, 2 ఎకరాలుగా కుదించకపోయింది, దాన్ని ఎట్లా చేశారు? 2 కోట్లు ఖర్చు. కుకట్పల్లి నల్ల చెరువు కూడా మీరు చూస్తే కనుక అది కూడా సెప్టెంబర్లో చేసాం, 2024 అప్పుడు చేసినప్పుడు, మనం డిమాలిషన్ చేసినప్పుడు. అక్కడ కూడా చూస్తే కనుక మీకు దాదాపు 14 ఎకరాలు ఉండే చెరువు, మోర్ దెన్ 16-17 టెంపరీ స్ట్రక్చర్స్ అంతా కూడా అక్కడ షెడ్లు వేసి, అక్కడంతా కూడా ఎఫ్టీఆర్లో ఎవరికి పట్టాలు లేవు, ఎవరికి సరిగ్గా లేదు, బట్ షెడ్లు వేసి ఉన్నారు. ఆ షెడ్లన్నీ డిమాలిష్ చేసి దాన్ని ఇప్పుడు 30 ఎకరాల దాకా అయింది ఆ చెరువు అనమాట. అంటే దాన్ని డబల్ పైన అయిందనమాట. అయ్యి మనకి ఇప్పుడు దాన్ని చేసాం. ఇప్పుడు అద్భుతంగా అది కూడా వచ్చింది. అదంతా ప్రిడామినెంట్లీ మిడిల్ క్లాసు అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఉండే లొకాలిటీ. మ్యాక్సిమం మాకు పబ్లిక్ యూసేజ్ ఎక్కడ ఉందంటే కుకట్పల్లి చెరువులో ఉంటుందన్నమాట. ఇప్పటికే 100,000 మంది వస్తున్నారన్నమాట. సో అదొక పెద్ద పిక్నిక్ స్పాట్ తయారైంది. ఈ మనకి కార్తీక మాసం నుంచే మేము చూసాం అక్కడ ఏంటంటే అసలు నవంబరు ఆ టైంలో కూడా ఇంకా చెరువు పనులు ఇంకా కాలేదు, అయినా అప్పుడే జనాలు రావడం, అక్కడ కార్తీక మాసాలు చేసుకోవటం ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో అద్భుతమైన ఇది, అంటే యూసేజ్ ఉండేటటువంటిది ముందు ఈ చెరువులు ఉంటాయన్నమాట. సో అక్కడ పార్కులు ఇవ్వాలి, ప్లే గ్రౌండ్స్, పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. మన గ్రౌండ్స్ కూడా పోయినాయి, అందరు సెల్ ఫోన్లకి ఇది అయిపోయినారు అంత పిల్లలంతా కూడా. ఇప్పుడు మనం పిల్లలు వచ్చి అక్కడ ఏదో బ్యాటు బాల్ ఏదో పట్టుకొని, షటిల్ ర్యాకెట్లు ఏదో పట్టుకొని వచ్చి ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ తయారు చేస్తాం. అట్లా అన్నీ, అంటే మహిళలు వస్తే కనుక మహిళలు వాళ్ళు ఉండటానికి అక్కడ మళ్ళీ ప్లే ఎక్విప్మెంట్ పెడుతున్నాము. ప్లస్ పెద్దవాళ్ళు, వృద్ధులు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఆహ్లాదకరమైన చెట్లు, వాతావరణం అంతా చేస్తూ కూర్చొని చేయడానికి. ప్లస్ ఎకాలజికల్ ఫంక్షన్స్, ఎకాలజీ ఒకటితో పాటు, అంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఈ స్టేక్ హోల్డర్స్, అంటే రేపు వీళ్ళని మనం బాధ్యతలు చేయలేదనుకోండి, రేపు చెరువులు కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళని విస్మరించి మనం ఓన్లీ ఎన్వైరన్మెంటల్ సేఫ్ గార్డ్స్ తీసుకున్నా కానీ కూడా రేపు ఆ చెరువును ప్రొటెక్ట్ చేయలేము అనమాట. అర్బన్ సిస్టంలో చెరువును కాపాడటం, ఎందుకంటే ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ కాబట్టి వీళ్ళందరినీ భాగస్వామ్యం చేసి రేపు వీళ్ళే నిలబడతారనమాట. ఈ పిల్లలే రేపు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు వస్తారు, రేపు ఇదిగో ఈ చెరువు మాదని అనుకుంటారు, ఇన్ని కాపాడుకుంటుంటారు అనమాట. అది సో అది రావడానికే, ఈ ఓనర్షిప్ రావడానికే మేము ఇలా అందరినీ బాధ్యులు చేస్తున్నాం కూడా.
దానికి కూడా అరౌండ్ 15-16 crores అలా ఉంటుంది, 2 phases చేశారు కాబట్టి. సో మొత్తం కలిపి అరౌండ్ 15 యావరేజ్న 15-16 crores అలా అవుతుంది మనకి. సో మొత్తం అది కూడా డబల్ పైన మనకి అనుకున్న ఒరిజినల్గా మేము చేసింది 14 ఎకరాలకి, అది 10 crores లోపల అనుకున్నాం. బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రా ఏరియా వెళ్ళాము అంటే 30 acresకి వెళ్ళాము, ఇంకొంచెం 5-6 crores ఎక్స్ట్రా అయిందనమాట అట్లా మనకి. హైడ్రా వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చెరువులు పునరుద్ధరించారు సార్, ఎన్ని చేయాల్సింది? అదే ఇప్పుడు బతుకమ్మకుంట ఒకటి చేసాము, ఇప్పుడు ఈ 2 అయితే కనుక 3 అవుతాయి మనకి. అంటే ఇప్పుడు 2 చెరువులు, కుకట్పల్లి చెరువు, బొమ్మరుకు అయితే కనుక 3 అవుతాయి. ఇంకొక 3 ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి, సున్నం చెరువు, తమిడికుంట ఎన్కన్వెన్షన్ వెనకాల చెరువు, నెక్స్ట్ ఉప్పల్లో నల్ల చెరువు, ఆ 3 కూడా రెడీ అవుతాయి ఇంకొక 2-3 నెలల్లో. అవి రాగానే 6 చెరువులు అయిపోతాయి. ఈ 6 తర్వాత ఇంకో 14 కూడా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చినారు. అది కూడా ఒక దాదాపు మనం చూస్తే కనుక అరౌండ్ 300 crores దాకా 14 lakes అనమాట. అది కూడా యావరేజ్ని మీరు చూస్తే ఇట్ విల్ వర్క్స్ అవుట్ టు అరౌండ్ సమ్ 20 crores యావరేజ్ని వస్తుంది. పెద్ద లేక్స్ ఉన్నాయి దాంట్లో కూడా మీరు చూస్తే కనుక, గంగారం చెరువు దాదాపు 100 ఎకరాలు, ఇట్లా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. సో అంటే మనం అట్లా పెద్ద లేక్స్ ఉన్నాయి, చిన్న లేక్స్ ఉన్నాయి, అన్నీ కలిపి అది ఉన్నాయి. ఆ తర్వాత సీఎం గారు ఇంకొక 4 చెరువులది కూడా అది ప్రతిపాదనలు పంపించమన్నారు. పెద్దదే అమీన్పూర్ చెరువు, అంబేరు చెరువు, అది ఇంకా చాలా పెద్ద అనమాట. ఫాక్స్ సాగర్ లేక్ 500 ఎకరాల చెరువు. అంటే అట్లాంటిది చేస్తే కనుక రేపు ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా ఆ ఏరియాలో తయారైతే ప్రజలందరికీ అక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం ఉంటుంది. ప్లస్ మన ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్తో పాటు ఆ కలుషితం అయిపోతున్న భూగర్భ జలాలు ఇవన్నీ కూడా దానికి మనం మంచిగా ఫ్రెష్ వాటర్ ఆక్విఫైర్స్ బిల్డ్ చేయడానికి, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి, రిక్రియేషన్ పర్పస్, అండ్ దీంతోపాటు మనకి ఫ్లడ్డింగ్, మెయిన్గా ఫ్లడ్ మిటిగేషన్. అంటే ఇవన్నీ మనం ఎలా చేస్తున్నాం, ఇన్లెట్లు అవుట్లెట్లు కూడా హ్యాండిల్ చేస్తూ రేపు వరద చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడ్డా దీంట్లోకి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు తమిడికుంట ఉన్నది, తమిడికుంట ఎన్కన్వెన్షన్ వెనకాల, మాదాపూర్ మనం హైటెక్ సిటీ దగ్గర అక్కడంతా నీళ్ళు నిలుస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఈ చేసిన దాంతో అక్కడ నీళ్ళు నిలవు అనమాట, పూర్తిగా వాటర్ దీంట్లోకి వచ్చేస్తాయి. చెరువులోకి వచ్చేటట్టు ఇన్లెట్ నాలాస్ తయారు చేసాం అంటే నిలుస్తుంది. ఇంతకుముందు అరగంట నిలిచేది ఇప్పుడు 5 నిమిషాలు ఉండి 5 నిమిషాలు డ్రైన్ అవుట్ అయిపోతుంది, ఎందుకంటే చెరువులోకి వచ్చేస్తుంది వాటర్ అంతా. వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా టైం తక్కువ అయిపోతుంది, ట్రాఫిక్ జాములు ఇవన్నీ కూడా హ్యాండిల్ అవుతాయి అన్నమాట. అట్లా అంటే ఒక చెరువుని మేము వీఆర్ సీయింగ్ ఇన్ ఒక హోలిస్టిక్గా ఎంటైరిటీగా చూసి ఫ్లడ్ మిటిగేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇది ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్, ప్లస్ వివిధ స్టేక్ హోల్డర్స్ని డెవలప్ చేయటం, ప్రొటెక్ట్ చేయటం, లాంగ్ టర్మ్లో దీన్ని కాపాడుకోవటం, ఇవన్నీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయటం, ఇవన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం అన్నమాట. మీరు బాధ్యతలు తీసుకోవడం హైడ్రా కమిషనర్ అంటే చాలా కఠినమైన బాధ్యత అని చెప్పవచ్చు. ఇందాక మీరు ఒక ఉదాహరణ బూమ్రూక్ చెరువుకి సంబంధించి 100 ఎకరాలు ఉండేది 4 ఎకరాలు ఉందన్నారు, దాన్ని మేము 5 రెట్లు పెంచాల్సి వచ్చింది ఉన్నదాన్ని. అంటే నివాసాలను ఉన్న వాళ్ళని కూల్చగొట్టుకుంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కూల్చామని చెప్తున్నారు. సో ఇలాగ మీకు ప్రతి చోట ఒక సవాల్ ఉంటుంది, ప్రతి చెరువు దగ్గర ఒక సవాల్ ఉంటుంది. ఈ సవాళ్ళని అధిగమించి కోర్టులు ఉంటాయి, లేకపోతే ఇతరత్ర పిటిషన్ ఇస్తూ ఉంటారు, ఇళ్ళు ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు, ఎలా అధిగమించారు సార్ నిజంగా వీటిని ఎలా అధిగమించారు? నేను చూడండి, ఇప్పుడు కొన్ని కండిషన్స్లో ఉంటాయి. నివాస గృహాలు మనం టచ్ చేయకూడదు, అది కండిషన్, అది ఒకటి పెట్టారు. చెరువుని ఎంతవరకు మనం మ్యాక్సిమం ఎంతవరకు తీసుకెళ్తాం అంతవరకు తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు అక్కడ 4 ఎకరాలు దాన్ని 10 ఎకరాలు చేయగలుగుతాం, 20 ఎకరాలు చేయగలుగుతాం. అంటే ఈ కండిషన్స్లో మనం చేయాలన్నమాట. ఆల్రెడీ ఎప్పుడో కట్టి ఉంటారు, 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నివాస గృహాలు ఉంటాయి కనుక, వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మనం పోవట్లేదు. బట్ చెరువు మధ్యలో వచ్చి టెంపరీగా షెడ్లు వేసుకొని ఇట్లా ఉండే వాటిల్లో అన్నింటినీ చేస్తున్నాం అన్నమాట, అవన్నీ తెస్తున్నాం. అండ్ చెరువు ఆనుకొని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఎన్కన్వెన్షన్ ఉంది, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, అవన్నీ పర్మిషన్ లేవు కానీ కమర్షియల్గా వాడుతున్నారు, అవన్నింటినీ కూడా మనం అట్లాంటి వాటిని చేస్తున్నాం అన్నమాట. అది ఎక్కడో చెరువుకు దూరంగా 1 కిలోమీటర్ అవుతుంటే వాటిని టచ్ చేయట్లేదు మనం, ఎందుకంటే అది మనకి చెరువుని ఎక్స్పాండ్ చేయడానికి దోహదపడదు అనమాట. సో అట్లా మనం చూసుకుంటుంది. అంటే ఈ చేయబట్టే ఫస్ట్లో మేము ఏదైతే ఒక 6 నెలలు ఇది చేయబట్టే ఇప్పుడు చెరువుల మీదకి రావాలంటే భయపడుతుంది. అంటే చెరువుల ఆక్రమణ లిటరల్గా ఆగిపోయింది. అసలు ఆగిపోవటం అనేది అది బహుశా హైడ్రా సాధించిన మంచి ఫలితాల్లో ఇది ఒకటి అనుకుంటాం. అంటే చెరువుల మీదకి ఇప్పుడు ఇంతకుముందు దాడి చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ దాడి చెక్ పడ్డది. సో ఉన్న ఆగిపోయిన దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం అనమాట. వెనక్కి తీసుకురావటం, దాన్ని ఒక చెరువు తయారు చేయటం, ఆ తయారు చేయటం అనేది ఇది ఇప్పుడుతో కాదు, ఇది నెక్స్ట్ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తే కనుక ఇది ఒక యజ్ఞంలాగా చేయాలి, ఇది ఒక యుద్ధంలాగా చేసుకుంటూ పోవాల్సిందే. దీన్ని చేస్తేనే అప్పుడే మనం ఈ కాపాడగలుగుతాం పర్యావరణాన్ని. కానీ ఈ రిసోర్సెస్, భూమి అనే రిసోర్స్ని కాపాడాలంటే దీంట్లో అంతా చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ నుంచి మనం కాపాడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని చాలా కఠినంగానే పోవాలి. మనం కూడా ఏంటంటే చాలా అంటే మనం ఫోకస్డ్గా ఉండాలి అప్రోచ్లో కూడా. ఎక్కడ కూడా మనం అది ఏదైతే అంటారో కూడా ఏదో అర్జునుడు మత్స్యంత్రం మీద ఎలా అయితే పోతున్నాడో అలా మనం అంత ఫోకస్గా ఉంటే తప్ప దీన్ని మనం తీసుకొచ్చి, ఎందుకంటే ఇది మొట్టమొదటి ప్రయత్నం దేశంలో జరుగుతున్నటువంటిది. ఈ ప్రయత్నమే కనుక రేపు విఫలమైందనుకోండి, ఇంకా ఏ రాష్ట్రం కూడా దీన్ని ప్రయత్నం చేయదన్నమాట. సో దీన్ని మనం దీన్ని చేయాలంటే కనుక, దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే చాలా బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, నా మీద, మా అధికారులందరి మీద,
అందరి మీద ఉందన్నమాట ఇది. మీరు సో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సో మీరు చాలా కష్టతరమైన బాధ్యతలు ఎత్తుకున్నారు. నిజంగా గవర్నమెంట్ నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎట్లాంటి సహకారం ఉంది సార్ మీకు? నేను పూర్తిగా 100% అండి పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక స్టేజ్లో మీరు చూశారు మూసీతోటి మాకు కలపటం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూసాం మూసీలో ఏది మధుర పార్క్ రిడ్జ్ ఏదో ఉంది, పార్క్ ఏదో. సో దానికి హైడ్రాక్ అని చెప్పి పెట్టారు. మన సేమ్ థింగ్ ఖమ్మంలో ఎక్కడ వెలుగుమట్లో జరిగితే చెప్తున్నారు. అంటే హైడ్రా అనే దాన్ని ఒక బూచిగా చూపిస్తూ ఎక్కడ ఏది జరిగినా కానీ కూడా దాంట్లో తీసుకురావటం అనేది ఇప్పుడు ఒక రివాజ్గా అయిపోయింది. సో అంటే హైడ్రాని ఏదో ఒక విధంగా లాగాలి తింటండి, ఎక్కడ సంబంధం ఉన్నది సంబంధం లేని పెద్ద దాంట్లో తీసుకొచ్చి చేస్తున్నారు. తీసుకురావటం చేయటంతో అంటే బురద జలాలు అనేటటువంటి కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో దీని అన్నింటినీ కూడా తట్టుకుంటూ పొలిటికల్గా కూడా మాకు ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే పవర్స్ ఇస్తున్నారు. దీనికి కావాల్సినటువంటి ఇప్పుడు ఈ ఆలోచన కూడా అంటే మేము కూల్చివేసిన చోట్లే చెరువులు నిర్మించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నమాట. సో దానికి తగ్గట్టు ఫండింగ్ చేయటము, ప్లస్ దానికి తగ్గట్టు మనకి ఇమీడియట్గా అన్ని సహాయ సహకారాలు ఇవ్వటం, ప్లస్ దానికి హెచ్ఎండిఏని కూడా రోపించేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. అన్ని ఏజెన్సీస్, జిహెచ్ఎంసీ కూడా ఉంది, ప్రతి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. చేస్తూ ఇది ఒక మంచి యజ్ఞంగా ఇప్పుడు అట్లానే వాటర్ బోర్డును కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం దీంట్లో, ఎస్టీపీలు పెట్టడానికి కూడా అనేది. కానీ ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయంటే కనుక కోఆర్డినేట్ చేయటం అనేది ఇదంతా ప్రభుత్వం, మా స్పెషల్ సిఎస్, ఎంఏయుడి ఇదంతా కూడా కలిసి ఒక మంచి దీంతో చేస్తున్న క్రమంలో జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్ అయితే కనుక కంట్రీకి ఒక మోడల్ చూపించినట్టు అవుతుంది అన్నమాట. సార్ పూర్తి స్థాయిలో అంటే హైడ్రా ఫస్ట్ వచ్చిన కొత్తలో మీరు చెప్పినట్టు కొన్ని విమర్శలు వచ్చినాయి హైడ్రా మీద, ఇల్లు కూల్ చేస్తారు అది ఇది అని కొన్ని విమర్శలు వచ్చినాయి చెరువుల దగ్గర. కానీ కొంతమంది ఇప్పుడు అంటే ఇందాకెళ్ళి మేము కొన్ని చెరువుల దగ్గర బయటలు తీసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రజలు చాలా ఆహ్లాదంగా, ఒకప్పుడు ఇటు వెళ్ళడానికి లేకుండేది, ఇప్పుడు మంచి ఆహ్లాదంగా ఒక పార్కులు చేశారు, బాగా చేశారని. సో ఫస్ట్ ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది, అది పాజిటివిటీ వస్తుంది. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను అంటే ఎట్లుంటుందంటే ఇవన్నీ మేము ఫస్ట్ నుంచి చూస్తున్నదే. ఇప్పుడు రోడ్ వైండింగ్ నేను చాలా చోట్ల మేము చేసాం, చాలా చోట్ల విత్ రెవెన్యూ ఆఫీషియల్స్ తోటి. నా మొట్టమొదటి పోస్టింగ్లోనే కొత్తగూడెంలో నేను పనిచేస్తున్నప్పుడు 2000 సంవత్సరంలో అప్పుడు మేము రోడ్ వైండింగ్ చేసాం. అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, ఇప్పుడు అది భద్రాచలం ఖమ్మం రోడ్డు, మెయిన్ రోడ్ చేసినప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉంది అక్కడ. అప్పుడు లోకల్గా అంతా వచ్చి ధర్నాలు అవి చేయటం. ఆ రోడ్డు ఇప్పుడు పెద్దదయ్యి ఎంత చక్కగా ఉందంటే చూసేదానికి, అంటే ఆ టైంలో రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాల్సినప్పుడు మనం తప్పకుండా ఇది చాలామంది అధికారులు అంటే చేంజ్ చేయాలన్నప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ లీడర్స్ కానీ, మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ని తీసుకుంటారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయ్యేటప్పుడు మనం చూసాం ఎంత నెగిటివిటీ ఉందో, అప్పుడు అది ల్యాండ్ ఎక్కువ చేసారు. బట్ కాలక్రమేణా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వాల్యూ మనకు తెలుసు. ఆ టైంలో ఉన్నదాన్ని మనం బట్టి జడ్జ్ చేయకూడదు. ఫ్యూచరిస్టిక్గా అంటే మనం ముందు చూపుతూ ఆలోచన చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్లు ఇవన్నీ ఉంటాయి. వీలైనంత వరకు వాళ్ళని అడ్రస్ చేస్తూ, వాళ్ళని తగ్గిస్తూ, వాళ్ళ కన్సర్న్స్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మనం ముందుకు తీసుకెళ్ళగలిగేదని చేంజ్ వైపు మనం వీలవుతుంది. సో ఇట్లాంటి అనేది మాకు నార్మల్ ప్రక్రియ. ఈ చెరువులు తీసినప్పుడు కూడా డిమాలిష్ చేసినప్పుడు మాకు తెలుసు, తర్వాత రేపు ముందు మంచి చూపిస్తే కనుక రేపు జనాలు నమ్ముతారు మనం చేసిన దాన్ని అనేది. అందుకోసం ఆ క్రమంలో తీసుకెళ్ళి 1 yearలో మీరు చూసారు హైడ్రా అనేదాన్ని 100% నమ్ముతున్నారు. అందుకోసం కదా ఇప్పుడు హైడ్రాని నమ్ముతున్నారు కాబట్టి ఇంత వేల మంది జనాలు మన హైడ్రా ఆఫీస్కి వస్తుంటారు, కంప్లైంట్స్ ఇస్తుంటారు. సో కంప్లైంట్ ఇస్తే పని అవుతుంది అనే నమ్మకం ఉందన్నమాట. ఆ నమ్మకం కోసం చాలా అది ఊరికనే వచ్చింది కాదు, 1 year 1.5 years కష్టపడుతూ చేసాం. పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని చేయటం, ఇదేది ఊరికనే ఏదో ఆషామాషిగా చేసింది కాదు. ఇది అంతా ప్లాన్డ్గా, చాలా సిస్టమేటిక్గా, ఒక ప్రణాళికాబద్ధంగా మేము చేసుకుంటూ వచ్చిన దాన్ని ఇప్పుడు అది మనం దాని రిజల్ట్స్ చూస్తాం.